కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకోండి. మొదటి నుంచి చదువుతున్నాను. సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేవిధంగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అందరూ క్రీస్తులో రక్షించబడ్డారు, కృపను పొందారు, దీవించబడ్డారు. అందరూ ఆశీర్వదించబడ్డారు, అందరూ స్వస్థతలు పొందారు. సాక్ష్యాలు చెప్పమంటే అందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేలు పొందిన వాళ్ళు ఎవరంటే అందరూ చేతులు ఎత్తుతారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, అభివృద్ధి పొందిన వారు ఎంతమంది అంటే అందరూ ఏదో ఒక రీతిగా దీవించబడ్డామని సాక్ష్యం ఇస్తారు. అందరూ దేవుడు మమ్మల్ని అత్యధికంగా దీవించాడు అని చెప్పడానికి విశ్వాసులు వెనకాడరు. అయితే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అబ్బో, ఆ లిస్టులో కనుక నువ్వు నేను ఉంటే మనకు అయ్యో. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. అంత భయంకరమైన మాట ఇది. దేవుని చేత ప్రేమించబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, అపాయాలు తప్పించబడి, మరణం తప్పించబడి, రోగాల నుంచి విడిపించబడి, అద్భుత కార్యాలు అనుభవించి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టకుండా, అన్నీ ఇచ్చిన దేవునికి ఇష్టడుగా కాకుండా మన ఇష్టాన్ని చేసుకోవడానికి ఆశపడేవారు, లోకాన్ని సంతోషపెడటానికి ఇష్టపడేవారు క్రైస్తవులు అనబడరండి. మనుష్యులను నేను సంతోషపెట్టకూడదునా, దేవుని దయను నేను పొందలేకపోదునన్నాడు పౌలు. ఎవరితో మనం ఎక్కువ మాట్లాడతామో వారిలాగే మనం మారిపోతాం. దుష్ట సాంగత్యమో మంచి నడవడికనో చెరుపుతుంది. ఇది కొన్ని లక్షల మంది, 6 లక్షల కాల్బలం అంటే యవనస్తులు, వృద్ధులు, పిల్లలు అందరూ కలిస్తే ఇంచుమించు 20 లక్షల మందిని దేవుడు అనేక అద్భుతాలు చేసి, అనేక మేలులు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళ చుట్టూ ఉన్న ఐగుప్తులు ఎన్ని బాధలు పడ్డారో చూశారు. వాళ్ళ ఇంటి నిండా కప్పలు, వీళ్ళ ఇంటిలో లేవు. వాళ్ళ ఇంటి నిండా ఈగలు, వీళ్ళలో లేవు. ఐగుప్తు దేశమంతా చీకటి, ఇశ్రాయేలు జనాంగానికి వెలుగు. ప్రతి ఇంటిలోని జ్యేష్ఠ కుమారుడు చనిపోయి ఘోర ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు గృహాల్లో మరణం రాలేదు. అన్ని మేలులు చేసి దేవుడు అద్భుతంగా వారిని బయటికి రప్పిస్తే దారి పొడుగునా వారు ఆహారం అంటే మన్నా గుడిపించి, వారు నీళ్ళంటే మధుర జలాలను ఇప్పించి, వారికి మాంసం కావాలంటే పూరేళ్లను పంపించి, వాళ్ళకి అలసిపోయామంటే వాళ్ళకు విశ్రాంతినిచ్చి, మాకు ఉక్కబోస్తుంది ఎండ నడవలేకపోతున్నామంటే మేఘస్తంభాన్ని పంపించి, అబ్బో ఈ అరణ్యంలో ఈ చీకటి రాత్రి చీకట్లో మేము పోలేమంటే అగ్నిస్తంభాన్ని నిలబెట్టి, వాళ్ళ కాళ్ళు వాయకుండా, వాళ్ళ చెప్పులు తెగిపోకుండా, వాళ్ళు వస్త్రాలు పాతకెళ్ళకుండా దేవుడు అంతా మేలులు చేసి అద్భుతాలు చేసి నడిపిస్తుంటే, నాకు ఇన్ని చేసిన దేవుడు నేను సంతోషపెట్టాలి కదా, నన్ను ఇంత ప్రేమించిన దేవుని మాట ప్రకారం నేను బ్రతకాలి కదా.
నాకు ఇంత గొప్ప విడుదల ఇచ్చి నూతన జీవితంలో నడిపిస్తున్నాడు. కానాను యాత్రలో ఉన్న నేను ఆ పరమ కానాను చేరే వరకు యేసు వైపు చూస్తూ సాగాలి కదా అనే ఆశ లేని వారిగా ఈనాటి క్రైస్తవ సమూహం ఉండటం ఎంతో విచారకరమైన విషయం. నాకు దేవుడు మేలు చేశాడని చెబుతున్నావు, మంచిదే. దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావా? నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టావా? నీ సొంత ఆశలు కోరికలు విడిచిపెట్టావా? ఎందుకు ఇశ్రాయేలీయులు మాటికి సడిగారని గమనిస్తే, ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు వారితో పాటు కొంతమంది మిశ్రిత జనం వచ్చారంట. మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు పెళ్లి చేసుకున్నప్పుడు, హెబ్రీయులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లవాడు ఐగుప్తీయుడా హెబ్రీయుడా? ఈ ఇశ్రాయేలీయులతో వచ్చేసినప్పుడు వాళ్ళతో పాటే తల్లో తండ్రో హెబ్రీయులు కాబట్టి వాళ్ళకు పుట్టిన సంతానం కూడా వాళ్ళతో విడిపించబడి వచ్చేసారు. వాళ్ళు మిశ్రిత జనం, సగం అవి సగం ఇవి, సగం ఆ అలవాట్లు సగం ఈ అలవాట్లు. ఆనాటి మిషనరీలు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఈవెన్ యేసు ప్రభు శిష్యులు ఆ రాజుల బొమ్మలకు మొక్కమంటే, ఆ రాజులకు సలాములు చేయమంటే, ఆ రాజుల ముందు మోకాళ్ళ మీద పడమంటే మేము మా దేవునికే మొక్కుతాం. మొర్దెకై అన్నాడు, నీకు హామానుడు ఎంతమంది అధికారి అయితే అయ్యావుగాక, నీకు సెల్యూట్ చేస్తాను నేను కావాలంటే, కానీ నీ ముందు నేను మోకరించను. నేను నా దేవుని ముందు మాత్రమే మోకరిస్తాను. నిన్ను చంపేస్తానన్నాడు. నువ్వు చంపుకో, ఏం చేసుకో, నిన్నే కాదు నీ చేత తండ్రి చంపేస్తాడన్నాడు. చంపుకో, నీ చేత కాదు, మేము ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థన చేశారు. వేస్తారు తనతో ఉన్న చలికెత్తలు. మొర్దెకై యూదులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు చట్టాలు మార్చాడు దేవుడు. దేవునికి భయపడితే లోకం నీకు భయపడద్ది. లోకానికి నువ్వు భయపడితే సాతాను చేతుల్లో బొమ్మవైపోతావు. పాపాన్ని నువ్వు ఎదిరిస్తే పరిశుద్ధంగా జీవించగలవు, కానీ పాపముతో రాజీ పడటం వల్ల పాపము నుంచి విడుదల పొందలేమండి. మీరు ఎవరిని సేవింపకూడదురో కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్నాడు యెహోషువ. ఎందుకు వారిలో అనేకులు ఇష్టలుగా ఉండలేకపోయారంటే, ఆ మిశ్రిత జనం సనిగి గొణిగి, ఈ సణుగుడు గొణుగుడు అనేదండి ఒక గజ్జి లాంటిది. ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏమడుగుతున్నాడు ఆయన మన దగ్గర? విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యమో, అది ఆయనకి ఇష్టమైన కానుక. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చెడుగు చేయటకు అలవాటు పడిన మనుష్యుడు చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అలాగే చెడుకు అలవాటు పడిన మనుషుడు తను తాను మార్చుకోలేడు. మనల్ని మనం మార్చుకోలేమని, మనల్ని మార్చడానికి, మన హృదయాన్ని మార్చడానికి మన ప్రభు సింహాసనాన్ని వదిలిపెట్టి లోకంలోనికి వచ్చారండి. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవైపోతాయి. పితృ పారంపర్యమైన మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి పాపాన్ని ఎంత మాత్రము చేయలేడండి. దేవుని బీజము వలన పుట్టిన వాడు పాపము చేయడు, పాప స్వభావానికి చోటివ్వడు. నిజంగా ఎంతమంది క్రైస్తవులు అనబడేవారు, ఎంతబడి దేవుని నమ్ముకున్నానన్నవారు, నేను నూతన స్వభావాన్ని పొందాను, నూతన హృదయాన్ని పొందాను,
నా పాత రోత హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పగలగొట్టి నా హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నాను అని చెప్పగలరండి? అంటే దేవుడు నీ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టమండి. నీ స్వరం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకోసం ఆయన రక్తం కార్చాడు. ఆయన నీకోసం ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నా బిడ్డలు నాకు మొరపెట్టాలి, వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళ ఆశలన్నీ తీర్చాలి అని ఆశపడుతుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా లోకంలోకి వెళ్ళి అడుగుతున్నావు, లోకస్తులు అడుక్కుంటున్నావు. డబ్బులు మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ధనవంతుడిగా, మల్టీ మిలియనీర్గా, కోటీశ్వరుడిగా డబ్బులు తెచ్చి అందరికీ పంచిచ్చిపోయేవాడండి. డబ్బులు మనిషి మనసును మార్చవు. ధనం ఇంకా మనిషిని పాడు చేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఎవడును సిరిని దేవుని ప్రేమించలేడు. డబ్బాస కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడండి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. ఈరోజు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ ఆశీర్వదించబడటం లేదేంటి? అందరూ అభివృద్ధి పొందడం లేదేంటి? అందరూ దేవుని కొరకు దేవుణ్ణి మహిమపరచడం లేదేంటి? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయనే మొదట మనల్ని ప్రేమించడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం యేసును ప్రేమించినప్పుడు నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తావంటే. కానాను దేశానికి చేరలేదు ఇశ్రాయేలీలు. ఇంచుమించు 20 లక్షల మంది బయటకు వచ్చారు. 40 సంవత్సరాలు పిచ్చి తిరుగులు తిరిగారు. 11 రోజులు వెళ్ళిపోవచ్చు అసలు కానాను దేశానికి. దేవుని మాట వినకుండా విసిగించి సడిగి గొణిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి 40 సంవత్సరాలు తారట్లాడి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా వీళ్ళకి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళి వాళ్ళల్లో అనేకులు అరణ్యంలోనే రాలిపోయారు. కేవలం 2 వెళ్ళారు. ఎవరు వాళ్ళు 2? కాలేబు, యెహోషువ. కారణం, నిండు హృదయముతో దేవుణ్ణి ప్రేమించాడు కాలేబు. దేవుడినే సంతోషపెట్టాడు కాలేబు. దేవుని కొరకు ఒక యవ్వనస్తుడిగా, ఒక పనివాడిగా, మోసే దగ్గర మూటలు మోసేవాడిగా వచ్చిన యెహోషువ ఎన్ని సంవత్సరాలైనా సీనియర్ అవ్వలేదండి. సంఘ పెద్ద అవ్వలేదు, రెవరెండ్ అవ్వలేదు. మోసే ఉన్నంత కాలం మూటలు మోసేవాడిగానే ఉన్నాడు. మోసే పక్కన చుట్టలు ధర్మశాస్త్రాన్ని రాసిస్తే అవి సంఘంలో పెట్టుకొని మోస్తూ మోసే వెనకాల, మోసే కొండ మీద ప్రార్థన చేస్తుంటే కింద కూర్చొని కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. అతని నమ్మకత్వాన్ని చూసి ఏమన్నాడు తెలుసా దేవుడు? యెహోషువా, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. డైరెక్ట్ ప్రమోషన్ నీకు. నీవు ఇంతకాలం నమ్మకస్తుడుగా ఉన్నావు. ఇన్ని శోధనల్లో ఇంతమంది అయిష్టులుగా జీవించిన నీవు నాకు ఇష్టడుగా ఉన్నావు కాబట్టి మోషేకు తోడై ఉన్న నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను బలపరుస్తాను. మోషే నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు పోరాడిన కానాను దేశంలోనికి ఈ ప్రజలను నడిపించే భాగ్యం నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు యెహోషువ భయపడ్డాడు. కానీ నా మాట విను, నా ధర్మశాస్త్రాన్ని పాటించు, మోషేలాగా నాకు విధేయుడవై ఉండు అని చెప్పినప్పుడు యెహోషువ, మోషే కాలంలో పోరాటాలు ఉన్నాయి. యెహోషువ కాలంలో పోరాటాలన్నీ జయించి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినా సరే, బైబిల్లో మనం సరిగా చదివితే ఏమనుకుంటామంటే ఆ భూములు పంచినప్పుడు యెహోషువ ద బెస్ట్ భూమి తను ఉంచుకోలేదంట. ఇది నాకు కావాలి అని అడగలేదంట. అందరికీ పంచిచ్చేసి ఆ ఎందుకు పనికిరాని మిగిలిపోయిన స్థలాన్ని అది నాకు చాలు అన్నాడు. అప్పుడు కూడా అధికారం వచ్చినా కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు మరణం వరకు నమ్మకంగా ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నాడండి. నేను ఒకప్పుడు ప్రార్థించేవాడిని, ఒకప్పుడు ధారాళంగా దేవుని కాడికిచ్చేవాడిని, ఒకప్పుడు దేవుని కొరకు ప్రాణాలు తెగించి పనిచేశాను.
ఇప్పుడు కాదు అనే మాట మన నోట ఉండకూడదు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. మన టైం అయింది కనుక ఒక్కసారి ఆ మిగిలిన వచనం చదివేసుకొని ప్రార్థించేద్దాం. చూడండి, ఈరోజు ఇష్టడుగా ఉండాలి, ఉన్నానా లేనా అని మీరు వెళ్ళి దేవుని సందులో తేల్చుకోవాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఇవి దృష్టాంతములుగా ఉన్నవి, వాళ్ళలాగా మనం ఉండొద్దు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు. తిని తాగి ఆడి ఆ దూడను పట్టుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది నువ్వే అని ఆ బంగారు దూడను పూజించారు. చూడండి, బంగారాన్ని పూజించేవారు, అధికారాన్ని పూజించేవారు, ఆస్తుల్ని పూజించేవారు, ధనాన్ని ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. మరియు వారి వలె మనం వ్యభిచరించక ముందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిరి. ఏంటండి, నువ్వు కూర్చుండట లేచుట నాకు తెలియను, నీ నడక నీ పడక నాకు తెలియను, నువ్వు చీకట్లో లైట్ ఆర్పుకొని పాపం చేసిన చీకటి కూడా నాకు చీకటిగా లేదు, నీ సన్నిధిలో నుంచి ఎక్కడికి పారిపోతానన్నాడు దావీదు. చూడండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు రహస్యంగా కూడా తప్పులు చేయడండి. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ఉండడం. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని దేనికి ఇస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారం అండి. వారిలో దేవుణ్ణి విగ్రహారాధనకు చూడు, దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తే అదే నీ విగ్రహం. వారిలో అనేకులు దేవుని మీద సణిగిరి. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నాశనం అందరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. ఆనాడు వారిలాగా మనం ఉండకుండా క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటి గడపల మీద రాయబడిందో ఆ ఇంటిలో నుండి మరణదూత తప్పించబడింది కనుక వారు ఐగుప్తు నుంచి విడిపించబడి పరమ కానాను దేశానికి నడిపించినట్టుగా ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం మన కొరకు సిద్ధపరిచిన పరమ కానానుకు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఈ లోకంలో అరణ్య మార్గం, ఇది ఒక లోకం, ఒక అరణ్యం. ఇందులో క్రూర జంతువులు ఉన్నాయి. ఇది సాతాను సంబంధమైంది. ఈ లోకాధికారి అయిన సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు. అందుకే క్రీస్తుని ఎరిగిన మనం, మన పౌరస్థితి, మన ఆధార్ కార్డ్ పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నామంటే మన ఇల్లు అక్కడుంది. మన దేశం అది సజీవుల దేశం, ఇది మృతుల దేశం. ఇది ఎంతటి వాడైనా మృతి చెందాల్సిందే. కానీ పరలోకం చేరినప్పుడు ఇక్కడ మరణం అక్కడ లేదు, రోగము లేదు, ఆకలి లేదు, పాపము లేదు, చీకటి లేదు. ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచడానికి సాతాను ఉచ్చుల్లో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. తన రక్తమిచ్చి అమ్ముడిపోయిన పాపానికి మనల్ని విమోచించి విడిపించి ఉన్నాడన్నది నువ్వు నిజంగా గుర్తిస్తే నీ ప్రభు సాక్షిగా జీవిస్తావు. రోజు ఈ మాట మీ జీవితాల్లో ప్రార్థించండి. ప్రభువా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా. దేవుని చిత్తం తెలుసుకోవాలి ఎలా? బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. దేవుని మనస్సును ఎరుగుతారు, దేవుని ఉద్దేశాలు ఎరుగుతారు, దేవుని ప్రణాళికలు ఎరుగుతారు. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో పాస్టర్ గారు అంతా చెప్పలేరు మీకు. బైబిల్ మీరు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు అర్థం కాని విషయాలుంటే
పాస్టర్ గారులు వివరించిన దానికంటే చక్కగా మీకు అవగాహన అయ్యేటట్టుగా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఒకప్పుడు బైబిల్ లేదండి పాత నిబంధన భక్తులకి. ఆయన చిత్తమంతా, ఆయన ఉద్దేశాలన్నిటినీ, ధర్మశాస్త్రం అంతటినీ బైబిల్గా మనకు అందించాడు చిన్న పుస్తకంగా. 1600 సంవత్సరముల పరిధిలో 40 గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో రాసిన కొన్ని వేల సంవత్సరాల సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఉండే అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయండి. నువ్వు ఎవడవో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. పాపం ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. పాపం నుంచి బయటపడాలంటే ఎలా అంటే బైబిల్ చదువు. ఆ పరలోక పట్టణాన్ని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. ఆ భయంకరమైన నరకం ఉంది, అది భయంకరమైన స్థలము అంటే అది ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. బైబిల్ మత గ్రంథం కాదండి, మనోవికాసాన్ని కలుగజేసేది. ఇందులో సైన్స్ ఉంది, ఇందులో హిస్టరీ ఉంది, ఇందులో థియరీ ఉంది, ఇందులో హైజీన్ ఉంది. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? కథల పుస్తకం అనుకుంటున్నారా? న్యూస్ పేపర్ లాంటిది అనుకుంటున్నారా? ఆనాటి చరిత్ర ఉంది, ఈనాటి సంభవాలు ఉన్నాయి, రేపు జరగబోయేవి కూడా బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించు. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే దేవునికి నీ సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నీకు తెలియకుండానే నీవు రూపాంతరం పొంది దేవుడు ఏది ఆశిస్తాడో అదే నీవు ఆశించేవాడిగా మారిపోతావు. నీ స్వభావం మారిపోతుంది. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థిద్దాం. దేవుణ్ణి బాధ పెట్టేది ఏదైనా నీ జీవితంలో ఉంటే, దాంట్లో నుంచి విడుదల పొందలేకపోతే ప్రార్థన చేయి. నిందలు మోపేవాడు కాదు ప్రభు. నువ్వు మారలేకపోతావని తెలుసు, ఆయన మారుస్తాడు. నీకు విడుదల లేకపోతే ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు బలం లేకపోతే ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తాడు. ప్రతి ఒక్కరూ ఇదే మాటతో, ఇదే ఆశతో దేవునికి నేను ఇష్టడుగా బ్రతకాలి, దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన కార్యాలే చేయాలి. ప్రభువా నాకు సహాయం చేయి అన్నవారు నాతో పాటు తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారి గుండెల్లో ఉన్న ఆశ చూడయ్యా. వారి మూలుగులు వినయ్యా. వారి పశ్చాత్తాపం చూడయ్యా. ఎంతకాలం మమ్మల్ని సహించావు, ఎంతకాలం మమ్మల్ని ఓర్చుకున్నావు, ఎన్ని విషయాల్లో మమ్మల్ని భరించావు. ఎంతగా ప్రేమించిన నీ వంటి వారికి ఎవరున్నారయ్యా? అయ్యా, ఇప్పుడైనా నీ పాదాల సన్నిధిలో నీ ఇష్టం చేయడానికి తీర్మానించుకుంటున్నామయ్యా. పరలోకం సంతోషించాలని మా హృదయాలలో కృతజ్ఞతతో, విరిగిన హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఎవరెవరు వారి నోరు తెరిచి, ఎవరెవరు వారి చెయ్యెత్తి, ఎవరెవరు వారి జీవితాల్లో ఒక తీర్మానం చేసుకొని యేసు క్రీస్తుకి ప్రియుడుగా, ప్రియురాలుగా, ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా జీవిస్తారని యేసయ్యా నాకు సహాయం చేయమని ఏ గుండెల్లో నుంచి వరులు వస్తున్నామో అట్టి వారిని నీవు అభిషేకించము నాయన. పడకుండా కాపాడే ప్రభువా, లేవనెత్తి నిలబెట్టే ప్రభువా, బండపై మా పాదములు స్థిరపరుస్తానన్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనన్నావు. నీకు ఇష్టమేదో అదే చేస్తానయ్యా. నిన్నే సంతోషపెట్టే జీవితాలు, నీ రాజ్యము చేరే వరకు నీ వైపు చూస్తే నడుచు కృపలు మాకు దయచేయము. లైవ్లో వీక్షిస్తున్న వారిలో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి తీర్మానం చేస్తున్నారో దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలని ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే గురి కలిగి బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ, లైవ్లో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును దేవునికి ఇష్టలుగా బ్రతికే రాజ్య వారసులగుటకు సహాయము చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.